హలో, వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. ఈరోజు మనం ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ప్లానింగ్ అంటే బేసికల్గా మనకు తెలుసు, మనం ఏదైనా టూర్కి వెళ్ళినా సరే, ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేసుకున్నా మనం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ ప్లానింగ్ కానీ వెకేషన్ కానీ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి. అదే ఇప్పుడు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే స్టూడెంట్స్ వాడి గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఏ విధంగా సహాయపడగలం అనేది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో అనేది ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్ తన గమ్యాన్ని మన టీచర్ సహాయంతో చేరుకోగలడు అనమాట. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ మే బి డిఫైన్డ్ యాజ్ డెవలప్మెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, events or activities that lead to the teacher to the achievement of desired objectives. It is also a blueprint of classroom activities involving a sequence of events to be carried with a specific group of students for a given period of time. మనం ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. టు ప్రొవైడ్ గైడెన్స్ టు టీచర్ డ్యూరింగ్ టీచర్. ఓకేనా, టీచర్కి గైడెన్స్ ఇవ్వడానికి ఈ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. స్టూడెంట్ యొక్క క్వాలిటేటివ్ అండ్ గుణాత్మక తులనాత్మక ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అది అనేది ఇంప్రూవ్ అవుతుంది. టు డెవలప్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ అనేది, లెర్నింగ్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి ఇది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే టు క్రియేట్ ఎఫెక్టివ్, ఇంట్రెస్టింగ్ అండ్ అప్రోప్రియేట్ సిచ్యువేషన్స్ ఫర్ లెర్నింగ్. అంటే ప్లానింగ్ చేయడం వల్ల ఆల్రెడీ టీచర్ అనేది చాలా సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి ఆ లెర్నింగ్కి పిల్లలు ఎఫెక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా చూపిస్తారనమాట. టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అని అచీవ్ చేయడానికి కూడా ఈ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇంపార్టెన్స్కి వస్తే, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ ప్రాపర్ డైరెక్షన్ టు కరికులం ఏ వేలో వెళ్ళాలనేది ఇది మనకి ప్లానింగ్ ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ గైడెన్స్ టు టీచర్. టైం, ఎనర్జీ కూడా మనకి సేవ్ చేస్తుంది. ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటే ముందే అనుకున్నాం, టైం, ఎనర్జీ అనేది మనకి సేవ్ అవుతుంది. దీనివల్ల మనం అనుకున్న టైంలో కరెక్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేయగలం. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్. అంతేకాకుండా ఇంకా ఉన్నాయి. టీచర్ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఆ లెసన్స్ ప్లాన్ చేసుకుంటే దానివల్ల ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనం స్టూడెంట్స్ మోటివేట్ చేయడానికి మనం క్వశ్చన్స్ అనేది అడగొచ్చు. అలాగే టీచర్ కెన్ యూజ్ అవైలబుల్ రిసోర్సెస్ ప్రాపర్లీ త్రూ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. ఇవన్నీ ఎలాగో మనం తర్వాత మనం చెక్ చేసుకుందాం. అలాగే ఇట్ ప్రిపేర్స్ పీపుల్స్ ఫర్ ద డేస్ యాక్టివిటీస్. అంటే ఒక డేలో ఏ యాక్టివిటీస్ అనేవి ఉండాలో ఇవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్ డెవలప్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ వెల్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అనమాట. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో మనకి ఏంటంటే ఇయర్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్ ఉంటుంది, అలాగే లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఇయర్ ప్లాన్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ అనేది డిస్కస్ చేద్దాం. స్టేజెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. స్టేజెస్ అనొచ్చు, టైప్స్ అనొచ్చు, ఓకే, స్టెప్స్ అనొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు చెప్పాను, యాన్యువల్ ప్లానింగ్ ఆర్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లానింగ్ ఆర్ లెసన్ ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా వీడియోలో మనం యాన్యువల్ ప్లాన్ ఆర్ ఇయర్ ప్లాన్ అనేది చూద్దాం. అయితే దీంట్లో ఏం చేస్తారు, ఓల్ ఇయర్ ప్లానింగ్ అంటే మన అకాడమిక్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్లోని మనకు మొత్తం ఎలా అయితే మనం ప్లాన్ చేసుకుంటాం ఇదంతా మనం ఇక్కడే మనం ప్లాన్ ఎప్పుడంటే జనరల్గా సమ్మర్ టైంలో టీచర్స్ని ఒక 2 days ఇలా పిలిచి మొత్తం ఇయర్ క్యాలెండర్ ప్రొవైడ్ చేస్తారు మేనేజ్మెంట్. ఈ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు అది చూసి టీచర్స్ అనేవాళ్ళు ఇయర్ ప్లానింగ్ అనేది చేస్తారనమాట. అయితే ఇయర్ ప్లానింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, స్మూత్ రన్నింగ్ ఆఫ్ కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్ కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా స్మూత్గా రన్ అవ్వడానికి ఇయర్ ప్లాన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ టాస్క్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద ఇయర్ అండ్ ద రైట్ ఆర్డర్. అయితే ఇయర్ మొత్తం అంటే ఒకే దగ్గర మనకి స్టాగ్నెట్ అవ్వకుండా ఇయర్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయబడతాయి అన్ని టాస్క్స్. అలాగే ఒక రైట్ ఆర్డర్లో ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కంటైన్స్ ఆల్ అకాడమిక్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అకాడమిక్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు August 15 ఉన్నది, వినాయక చవితి ఉంటుంది, రిపబ్లిక్ డే ఉంటుంది, ఇవి మనం సరస్వతి పూజ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం స్కూల్లో చాలామంది చేస్తుంటారు అనమాట. అవే కాకుండా ఇప్పుడు కొన్ని స్కూల్స్లో అయితే పేరెంట్స్ డే, గ్రాండ్ ఫాదర్స్ డే అవి కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ కూడా మనం ఇయర్ ప్లాన్ అనేది తయారు చేయాలన్నమాట. యాన్యువల్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ అకాడమిక్ ఇయర్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. అంటే మనం ఇయర్ అంటే జనరల్గా June 12th ఆ టైంలో మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 days ముందే టీచర్స్ని పిలిచి అకాడమిక్ ఇయర్ ఈ సంబంధించిన క్యాలెండర్ ఇస్తే టీచర్స్ ఇయర్ ప్లాన్ అనేది తయారు చేస్తారు. యూస్ఫుల్ ఇన్ షెడ్యూలింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్. ఓకేనా,
ఏ యాక్టివిటీస్ అనేవి షెడ్యూల్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. యూటిలైజెస్ టైం ప్రాపర్లీ బై అరేంజింగ్ ద యాక్టివిటీస్. అయితే మనం ప్లాన్ లేకుండా ఏం చేసినా సరే అది మనకు కరెక్ట్గా జరగదనమాట. దానివల్ల టైం అనేది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. అన్ని యాక్టివిటీస్ మనం చేయొచ్చు. కెన్ ప్లాన్ టు హెల్ప్ టు ప్లాన్ యూనిట్స్. సిలబస్ని యూనిట్స్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లాంగ్ టైమ్ ప్లానింగ్ అవుట్లైన్ ఆఫ్ మెనీ యూనిట్స్ ఆఫ్ ఓల్డ్ కరికులం. కరికులం అనేది చాలా వాస్ట్ అనమాట. అయితే మన కరికులం ఒకసారి మనం ప్లాన్ చేసుకోకపోతే అవ్వదు. కరికులంని మన యూనిట్స్గా లేదా సిలబస్గా, అంటే ఇప్పుడు మన కరికులం ఉందనుకోండి, హోల్ ఇయర్ కరికులం, దాన్ని యూనిట్ 1 అంటే ఇప్పుడు మనకి యూనిట్ 1, యూనిట్ 2 అండ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని ఉంటాయి కదా. వాటి ప్రకారం ఒక్కొక్క యూనిట్కి లేదా ఇప్పుడు ఫార్మేట్ అంటున్నారు, ఫార్మేట్ సమ్మేట్, ఫార్మేట్ టెస్ట్ 1కి సిలబస్ ఏంటి, ఫార్మేట్ 2 సిలబస్ ఏంటి, అలాగా డివైడ్ చేస్తూ ఆ కరికులం మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇయర్ ప్లానింగ్లో. సిలబస్ అనేది మనం చెప్పాను కదా, ఫార్మేట్ టెస్ట్ 1 సిలబస్ అనుకోండి, డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ ద టైమ్ అలాటెడ్ టు ఈచ్ యూనిట్ ఇన్వాల్వ్స్. అంటే మనకి ఈ సిలబస్ ఫార్మేట్ టెస్ట్ 1 సిలబస్ తీసుకుంటే ఎన్ని లెసన్స్, ఎన్ని యూనిట్స్, దాంట్లో ఎన్ని సబ్ యూనిట్స్, ఆ సబ్ యూనిట్స్కి ఎంత టైం ఇవ్వాలి, అంతేకాకుండా టీచింగ్, రివిజన్, అసెస్మెంట్, అదే కాకుండా టీచింగ్కి టైం ఇవ్వాలి, రివిజన్కి కూడా 2 periods 3 periods ఇవ్వాలి, అసెస్మెంట్కి కూడా క్లాస్ టెస్ట్ అనుకోవచ్చు, దానికి కూడా కొంత టైం ఇవ్వాలి. ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ కరికులం. ఓకే, కరికులంని ఇది కూడా కరికులం ఎన్నిసార్లు వస్తుంది కాబట్టి కరికులం అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు మూరే, కరికులం యాజ్ ద ప్లాన్ ఆఫ్ లెర్నింగ్. కరికులం అనేది ఒక ప్లాన్ ఆఫ్ లెర్నింగ్ ఒక ప్లాన్ అనమాట. టాబా ప్రకారం ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ లెర్నింగ్. అండ్ ఫస్ట్ B, curriculum is all the experiences a student has while being supervised by an institution of learning. ఓకేనా, కరికులం ఒక స్టూడెంట్ అనుభవించే ఎక్స్పీరియన్స్ మాట, బై బీయింగ్ సూపర్వైజ్డ్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లెర్నింగ్. ఓకేనా, ఒక ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు లెర్న్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి మనం ఒక కరికులం అని అనొచ్చు అనమాట. అయితే ఈ కరికులంలో ఏంటి నేర్చుకుంటారు, వాట్ పీపుల్స్ ఆట్ టు నో. ఏంటి అసలు విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, నాలెడ్జ్. వాట్ స్టూడెంట్స్ షుడ్ ఏబుల్ టు మీన్స్ స్కిల్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్, హౌ ద కరికులం షుడ్ బి టాట్ బై ఇన్స్ట్రక్షన్ అండ్ హౌ ద కరికులం షుడ్ బి అసెస్డ్, ఎవాల్యుయేషన్. ఎలా కరికులం అనేది అసెస్ చేస్తాం, ఎవాల్యుయేషన్ అనే టెస్ట్లు అనేవి పెడతాం. హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి ఆర్గనైజ్, కాంటెక్స్ట్ అనేది మనం తెలుస్తుంది అనమాట. ప్లాన్లో ఇంకా ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ కంటెంట్ అండ్ ప్లాన్ ఫర్ టీచింగ్, లెర్నింగ్, రివైజింగ్ అండ్ టెస్టింగ్. వీటన్నిటికీ మనం అనాలిసిస్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. అలాగే హాలిడేస్ అండ్ వెకేషన్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అయితే మనకు హాలిడేస్ కూడా ఉంటాయి. ఇప్పుడు దసరాకి అనుకోండి 1 week ఉంటాయి, పొంగల్కి ఒక 10 days అలా ఉంటాయి. అయితే ఇవన్నీ తీసుకోకపోతే మన ఇయర్ ప్లాన్ అనేది చెడిపోతుంది అనమాట. దీనివల్ల ఏం చేయాలంటే హాలిడేస్, వెకేషన్, అంతేకాకుండా టీచర్కి అనుకోకుండా లీవ్ తీసుకోవాల్సి రావచ్చు, అది మనం ప్లాన్ చేయలేం. అలా అన్ప్లాన్డ్గా లీవ్ తీసుకుని వచ్చినప్పుడు కూడాను అడ్జస్ట్ అయినట్టు మనం ఆ ఇయర్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, టోటల్ కోర్స్ కవర్ అవ్వాలి, యూనిట్స్, లెసన్స్. ఇట్ ఇంక్లూడ్ టోటల్ వెయిటేజ్ గివెన్ ఫర్ వేరియస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఇట్ మేక్స్ ఎవాల్యుయేషన్ ఆబ్జెక్టివ్ బేస్డ్. ఓకేనా, ఇది బ్రాడ్ స్ట్రాటజీస్ మనం చేసుకోవాలి, ప్లాన్స్ అని చేసుకోవాలి. అయితే ఏదైనా సరే ఇయర్ ప్లాన్ అనేది, ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ అనేది స్టూడెంట్ అతన్ని గమ్యం చేరుకోవడానికి అనేది ఉపయోగపడుతూ ఉండాలి. ఫండమెంటల్గా చిన్న ఇయర్ ప్లాన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, మంత్ అనేది ఉంటుంది, వర్కింగ్ డేస్. ఇప్పుడు జూలై తీసుకుంటే జూలైలో మనకి చాలా తక్కువ హాలిడేస్ ఉంటాయి. సండేస్ ఒక ఎక్స్ట్రా డే తీసుకుంటే 25 days వేస్తున్నాను. సిలబస్ టు బి కవర్డ్ 1-2 lessons. ఓకేనా, స్పెషల్ యాక్టివిటీస్, ఆ టాపిక్ సంబంధించి మనం ఏ యాక్టివిటీస్ మనం చేయొచ్చు. అలాగే రిసోర్సెస్, ఆ టాపిక్ సంబంధించి మనకి ఏ రిసోర్సెస్ ఉన్నాయి, మోడల్స్ కానీ ఇంకేం చార్ట్స్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా అనేవి మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ఇయర్ ప్లాన్లో మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 8th class తీసుకున్నాం, స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం ఉంది, దానికి సెల్ ఉంది. అయితే సెల్ మనం కవర్ చేయాలి. స్పెషల్ యాక్టివిటీస్ ఏంటి, మైక్రోస్కోప్లో చూపించవచ్చు. ఓకేనా, రిసోర్సెస్ ఏంటి, మనకి దీనికి మనం జనరల్గా సెల్ అనేది చూపించలేం కాబట్టి చార్ట్స్ ఇవన్నీ మనం చూపించవచ్చు అనమాట. ఇలా మనం ఇయర్ ప్లాన్ అనేది ప్రతి సబ్జెక్ట్కి వేసుకోవాలన్నమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వర్కింగ్ డేస్ ఏంటి, సిలబస్ ఏంటి చేయాలి, మధ్యలో కోకరికులర్ యాక్టివిటీస్ ఏంటి, ఎన్ని రోజులు వస్తాయి, ఇవన్నీ మనం చూసుకుని ఇయర్ ప్లాన్ అనేది చేసుకోవాలి. సరేనా, తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో లెసన్ ప్లాన్ అనేది చూద్దాం.